సమ్మర్ డ్రింక్. ఈ వేసవికాలంలో పిల్లలకి ఈ డ్రింక్ చేసి ఇవ్వండి. హెల్త్కి చాలా మంచిది. బయట జ్యూసులు తాగే కన్నా ఇంట్లో ఈ జ్యూసులు చేసి ఇవ్వండి. పిల్లలకి హెల్త్కి చాలా మంచిది. ఇది గ్రేప్స్తో చేసిన జ్యూస్. బ్లాక్ గ్రేప్స్ ఉంటాయి కదా, నేనైతే 1 kg తీసుకున్నాను. అవి శుభ్రంగా సాల్ట్ వేసుకుని 2-3 సార్లు కడుక్కున్నాను. శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. సాల్ట్ వేయటం మర్చిపోకండి, ఎందుకంటే వీటి మీద స్ప్రేస్ అవి కొడుతుంటారు కదా, మందు అదంతా పోతుందన్నమాట సాల్ట్ వేయటం వల్ల. సాల్ట్ వేసి క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా ఒక గిన్నెలో వేసుకుని ఒక 1/2 లీటర్ వాటర్ పోసుకున్న తర్వాత ఇది బాయిల్ చేసుకోవాలి. చూసారు ఎలా బాయిల్ అవుతుందో. తొక్క సెపరేట్ అయిపోయింది చూడండి. చక్కగా తొక్క సెపరేట్ అయిపోయి బాయిల్ అయిపోయింది అనమాట అంతా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుని ఇదంతా చల్లగా అవనివ్వాలి. చల్లగా అయిన తర్వాత ఆ వాటర్ చూసారా, మంచి పింక్ కలర్లో ఎంత బాగుందో. జ్యూస్ గ్రేప్ జ్యూస్ అన్నమాట. ఇది మనం పప్పు కలుపుకునే దాంట్లో ఒకటి తీసుకుని అది దాంతో శుభ్రంగా మెదిపేసుకోవాలి. ఈ విధంగా ఇలా మెదిపేసుకున్న తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకుని మనం ఇలా వడకట్టేసుకోవాలి. దాంట్లో మళ్ళీ కొంచెం వాటర్ వేసుకుని మిగతాది కూడా వడకట్టేసుకోవాలి. చూసారా, ఈ పిప్పు అంతా పక్కన పడేసి చిన్న నిమ్మ చెక్క తీసుకుని దాంట్లో పిండుకోవాలి. దాని తర్వాత కొంచెం సాల్ట్, షుగర్ మనకు సరిపోయినంత ఇవంతా కలుపుకోవాలి. ముందే బాయిల్ అయినప్పుడు వేసామంటే షుగర్ ఎక్కువ పట్టేస్తుంది. దానివల్ల ఇలా స్ట్రైనర్తో స్ట్రైన్ చేసేసి అప్పుడు మనం కొంచెం నిమ్మకాయ, సాల్ట్, షుగర్ ఎక్కువ వేసుకుని కలుపుకోవాలి. చూడండి ఎంత మంచి కలర్లో వచ్చింది కదా జ్యూసు. ఒక 2 డొక్కులు మనం గ్లాసులో వేసుకుని మిగతాది వాటర్ వేసుకుని షుగర్ కావాలంటే పిల్లలకి కొంచెం కలిపేసి ఇస్తే చాలా బాగుంటుందన్నమాట. ఇలా కొంచెం వాటర్ కలుపుకొని దాంట్లో మనం తాగితే టేస్ట్ అయితే చాలా బాగుంది. చాలా టేస్ట్గా కూడా ఉంది. పిల్లలకు కూడా నచ్చుతుంది ఇలా చేసి ఇవ్వడం వల్ల. ఇది మనం ఒక వాటర్ బాటిల్లో వేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి.